రైతు బీమా ఉన్నట్టా లేనట్టే ఈ లెక్కన. ఎందుకంటే 14వ తేదీ అయిపోయింది. ఆ రోజు నుంచి అమలు కావాల్సినటువంటి కొత్త పాలసీ ఇప్పటిదాకా లేదు. అప్లికేషన్ల స్వీకరణ, అప్లోడ్ 3 రోజుల గడువుతో ఉక్కిరి బిక్కిరి, ఏఈఓల ఉక్కిరి బిక్కిరి. రైతులకు పదే ఫోన్లు చేసి దరఖాస్తుల స్వీకరణ హడావుడిలో తప్పులు, భారీగా రైతుల పేర్లు మిస్ అయిపోతా ఉన్నాయంట. ఇప్పుడు ఏంది, మనం మళ్ళీ అప్లై చేయాలన్నా దీన్ని? రైతు బీమా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అప్లై చేయాలంటే మాత్రం ఈసారిగా మీకు మీ ప్రభుత్వానికి మీ నాయకులకు ఊరలకు పోతే రైతులు చెప్పుల దండలు రెడీ చేసి పెడతారు. కొత్తోనికి అప్లై చేసుకోవాలంటే ఓకే, కానీ మళ్ళీ పోయి రైతు బీమా అప్లై చేసుకోవాలంటే ఇది చాలా దుర్మార్గం. ఇది ఉన్నదాన్ని అప్లై చేసుకోవడం ఏందా? నాకు అర్థం కాదు. మీరు కొత్తగా మళ్ళీ పీక్ కట్టగట్టి ఇచ్చేది ఏం లేదు. దిక్కుమాలిన ప్రభుత్వం చూరా ఎట్లా అవుతుంది, మళ్ళా ఏదో ఘనకార్యం చేసినట్టు. సిఎస్ రామకృష్ణరావు పదవీ కాలం మరో 3 నెలలు పొడిగించిరంట. పొడిగింపు అంట. డిఓపిటీకి రాష్ట్ర ప్రభుత్వం లేక ఇప్పటికే పొడిగించారు కదా, మళ్ళీ పొడిగిస్తారంటనా? జమ్మూ కాశ్మీర్లో వరద కల్లోలం, భారీగా మేఘ విస్ఫోటనం, క్లౌడ్ బరస్ట్ అయింది అక్కడ. క్లౌడ్ బరస్ట్ అని రాస్తే ఈ ఆంధ్రజ్యోతి అప్పుడు కేసీఆర్ మాట్లాడినప్పుడు క్లౌడ్ బరస్ట్ గురించి కామెడీ చేస్తూ వార్తలు రాశారు. ఈ క్లౌడ్ బరస్ట్ అని రాయంగానే అప్పటి వార్త గుర్తొస్తుందని చెప్పేసి మేఘ విస్ఫోటనం అని చెప్పేసి రాసిండు. మెరుపు వరదలో 46 మంది మృతి అంట. ఆసుపత్రిలో బాధితురాలు. జమ్మూ కాశ్మీర్లోని చోసితి గ్రామం వద్ద వెలికి తీసిన మృతదేహాలంట. 200 మందికి పైగా గల్లంతు. ఇక వాళ్ళు కూడా మ్యాక్సిమం చనిపోయే ఉంటారు తెలుసా. గల్లంతు అయినటువంటి వాళ్ళు బతికినటువంటి దాఖలాలు చాలా తక్కువ ఉంటాయి. మృతుల్లో 2 సిఐఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారు. కిష్ట్వార్ అనేటువంటి జిల్లాలోని చోసితి గ్రామంలో ఘటన. మాచైల్ మాతా యాత్రికులది బేస్ పాయింట్. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. వరదల్లో కొట్టుకుపోయిన భక్తుల టెంట్లు, షాపులు. 167 మందిని కాపాడినటువంటి సహాయక సిబ్బంది. గాయపడ్డ వారిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉందంట. జమ్మూ కాశ్మీర్ ఎల్జీ సీఎంకు అమిత్ షా ఫోన్ చేసిండు. కేంద్రం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటన అత్యంత బాధాకరం అని చెప్పేసి రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక స్వతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందే ఇలా అయిపోయింది పరిస్థితి. వదలని వాన. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయి. ములుగు జిల్లాలో గల్లంత అయినటువంటి ఆశా వర్కర్ మృతి, మరొకరు గల్లంత అంట. వాళ్ళు కూడా ఎన్నో అవుతున్నాయి. సేమ్ అదే వార్త ఇక్కడ కూడా. జిల్లాకు ₹1 ఇస్తారంట. సహాయ చర్యలకు అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తాం. అధికారుల సెలవులు రద్దు చేయండి. కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేసినట్ట. నేడు 12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రమాద హెచ్చరికలంట. ఈనాడు కదా ఇది, అందుకే ఇక్కడ రాసిర్రు. ఈనాడులో తెలంగాణ ఎడిషన్లో కూడా, హైదరాబాద్ ఎడిషన్ కూడా కాదు, తెలంగాణ ఎడిషన్. హైదరాబాద్ తెలంగాణ ఎడిషన్లో కూడా పులివెందుల వార్త రాసిర్రు. చూసినావా ఈనాడు? పులివెందులలో పసుపు జెండా అంట. అదే ఒకవేళ జగన్ వాళ్ళు గెలిచి ఉంటే రాయకపోదురు ఈ వార్తని తెలంగాణ ఎడిషన్లో. ఆంధ్ర ఎడిషన్లో రాదురేమో కానీ. జగన్ ఇలాకాలో వైకాపాను మట్టి కనిపించిన తేదాప. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థి. ఒంటిమిట్టలోనూ తేదాప విజయబేరి. నీ తేదాప ఆడ జరిగినటువంటి అక్రమాలు ఎన్నడూ రాయలేదు, ఇప్పుడు రాయారు వీళ్ళు. కేంద్రం వివక్ష పైన రాష్ట్ర సర్కార్ పోరు చేస్తుందంట. ఇది మాట్లాడాలి నా జరసేపు. కేంద్రం వివక్ష పైన రాష్ట్ర సర్కార్ పోరుబాట పెట్టి పోరు చేస్తూ ఉన్నదంట. బిల్లుల నుంచి ప్రాజెక్టుల పర్మిషన్ల దాకా అన్ని ఫైటింగ్. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. 42% బీజీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం అడ్డంకులు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు లేటు. పెండింగ్లోనే మెట్రో, ట్రిబులారు, మూసి సహా కీలక ప్రాజెక్టుల అనుమతులు. సెమీ కండక్టర్ పరిశ్రమ విషయంలోనూ మొండిచెయ్యి. కేంద్రం తీరుపైన సీఎం రేవంత్ సహా మంత్రుల ఆగ్రహం. పోరాటంపై పిఎస్సి మీటింగ్లో కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఏం లేదు. పోరాటం లేదు, లటపిస్ లేదు, జస్ట్ టైంపాస్. రేవంత్ రెడ్డికి కేంద్రం మీద కొట్లాడేంత దమ్ము ధైర్యం ఉందా? పొద్దుగా లేస్తే మోడీకి ఫోన్ చేయకుండా, మోడీ అనుమతి లేకుండా ఆయన కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. మోడీ చంద్రబాబు నాయుడికి తెలియకుండా ఏ పని చెయ్యడు, ఆ చేసేటువంటి పరిస్థితి లేనే లేదు. అంటే బిల్లుల నుంచి ప్రాజెక్టుల దాకా అన్ని ప్రాజెక్టులకు పర్మిషన్ల దాకా అన్నింటి మీద ఫైటింగ్ చేస్తారంట. అన్నింటి మీద కాదు, ఒక్కదాని మీద కూడా ఫైటింగ్ చేసిన దాఖలాలు లేవు. ఫైటింగ్ చెయ్యడు. మీరు చూడండి, తెలంగాణకు 20 మెడల్స్. 65 లక్షల పేర్లు వెల్లడించండి. బీహార్ ఓటర్ లిస్టులు పేర్ల తొలగింపైన ఈసీకి సుప్రీం ఆదేశము.
ఈ నెల 19 లోపు కారణాలతో పాటు బహిర్గతం చేయాలి. రేడియో, టీవీ ప్రకటన ద్వారా ప్రచారం కల్పించాలి. 22 నాటికి రిపోర్ట్ను అందజేయాలని ఆదేశం. చాలా మంచి తీర్పు ఇచ్చింది నిన్న సుప్రీంకోర్టు. బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే అక్కడ పెద్ద ఒక దుకాణం చేస్తున్నది. ఎన్నికల సవరణ అని చెప్పేసి ఒక ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నది. చెప్తలేరు, అడిగితే ఇస్తలేరు. దేనివల్ల తొలగించరు అంటే నిన్న సుప్రీంకోర్టు దాని మీద సీరియస్ అయ్యి 65 లక్షల పేర్లను వెల్లడించాలి. అవన్నీ మీరు ఆ తొలగించినటువంటి 65 లక్షల పేర్లని అక్కడ పెట్టండి. ఎక్కడ ఈసీ ఎన్నికల సంఘం వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో పెట్టండి. ఎందుకు తొలగించారో కారణాలు కూడా బయట చెప్పాలి మీరు. అది రేడియో రూపంలో, ఆడియో రూపంలో, వీడియోల రూపంలో, ప్రకటనల రూపంలో చెప్పాలి మీరు అని చెప్పేసి ఆదేశం జారీ చేసింది. ఎన్నికల సంఘము మమ్మల్ని ఎవడేం చేయలేడని చెప్పేసి ఇట్లా విర్రవీగితే అయితే అది కథ. నాకు తెలిసి ఎన్నికల సంఘం ప్రక్షాళన కూడా చాలా తొందరలోనే జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ మొత్తం కేసులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే.